జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు? కొంప అయిపోయిందండి. దానికోసం ఇంక అడగడం ఎలా? 5 సంవత్సరాలు ఎంత నరకం అనిపించినా మాకు తెలుసు. పథకాలు నాకు కూడా వచ్చినాయి. ఏం చేసుకోవాలి పథకాలు? అన్నీ వచ్చి సంక్షేమం లేదు. నాకు ల్యాండ్ ఉంది, రైతు భరోసా వేస్తాను, అన్ని పథకాలు బాగున్నాయి. ఏం పథకాలు అన్నా క్యాంటీన్ లేదు, రియల్ ఎస్టేట్ అసలు లేదు. మేము రియల్ ఎస్టేట్ చిన్న ఏదో మీడియేటర్ బాకర్గా ఏదో చేస్తాం, అవి లేవు. కొండాలు లేవు, అమ్మడాలు లేవు. ఒక నరకమే. ఆకాశానికి ఉన్నాయి. చంద్రబాబు పరిపాలనలో అన్నీ మనకి నూనె ప్యాకెట్ ఆయిల్ అయితే ఎంతో కొంత బైక్లు అందరికి ఇప్పుడు ఉన్నాయి. సైకిల్ అవి వాడట్లేదు. నువ్వు పెట్రోల్ పెంచుకెళ్ళిపోయి నువ్వు నిత్యావసర సరుకులు పెంచుకెళ్ళిపోను. అప్పుడు 10 రూపాయలు బియ్యం దొరికి ఇప్పుడేమో 60 రూపాయలు పెడితే అవి దొరకడం కష్టంగా ఉన్నాయి. మార్కెట్గా పట్టుకెళ్ళి ఒక్క ఛాన్స్ ఇచ్చాను. మేము కూడా ఆడకే వేసాం ఓట్లతో. మాకు బుద్ధి వచ్చి నేను ఇంకొక 25 మందికి వేయించాను కోరుండి. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎంత బాధలు పడతాను అన్నది. ఈసారి రాడండి ఖచ్చితంగా. ఇప్పుడు లేకపోతే చచ్చిపోతాను. అప్పుడు క్వార్టర్ 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది. 200 షాపులోను. ఈ బ్లాక్లో అమ్ముతారు వాళ్ళు ఒక 50-100 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నాను. వాటర్ దొరకట్లేదు, మద్యపానం పుల్లు దొరుకుతుంది. ఎక్కడ నిషేధం ఎక్కడ ఉంది? ఈదికి ఒకళ్ళు అమ్ముతారు బ్లాక్లో. ఏడ్చేసాడండి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎలా ఉంది మనకి? అసలు జాబులే లేవు. ఇది ప్రజావేదిక అది పగల కొట్టేసిన పని ఏటో ఉందండి. అది ఆట డబ్బులు చెప్పు. అప్పులు అయిపోయి ఏట్లు లేవంతండి, అప్పులు తెచ్చేస్తాడు ఉన్న మొత్తం గుండు కొరికేసి. ఈసారి వచ్చి శ్రీలంక అయిపోద్దండి. అది పక్క అందరికి తెలిసిన విషయమే. అంటారు మరి. మన కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుంది అనుకోండి. రేటే వచ్చింది కదా, తెలంగాణ పక్క వస్తుందని కేసీఆర్ అని చెప్పలేదు మాతోటి. మరి అది ఆ పరిస్థితి అవుతుంది. సిద్ధగా అయిపోద్ది. ఇప్పుడు ఉన్నవే మూత అయిపోయి ఆడు బాబు తెచ్చినవే మూత చేసింది. అది కుయ్య కారు ఏదో ఉంది, అవేవి ఉన్నవే ఎంట పెట్టేస్తా. అమ్మి టెక్కో ఇల్లు ఏదో లోన్లు తెచ్చండట. ఇంకా వైజాగ్లో గవర్నమెంట్ ల్యాండ్లు అవన్నీ తాకట్లో పెట్టాడట. ఇంకేటి ఉండదండి. వలస ఎక్కడికో వెళ్ళి బతుక్కోవడమే కానీ ఇక్కడ మరి రౌలు ఉండరు, బతకనేవాడు కూడా అచ్చలేదు. ఏమండి 40% రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచేసి ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టాడట. ఏదేదో రిజిస్ట్రేషన్లో అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆడేడు కొంతాడట. ఇప్పుడు కొన్నోడు ఎవడు కొంతాడు చెప్పండి ఒకసారి? బొర్రున్నాడు అంతే. నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవడికి అమ్మేయడానికి ఫస్ట్ నాకు అది చెప్పాలాడు. ఇప్పుడు జగన్ చెప్పపోను వాళ్ళ పార్టీ వాళ్ళు పని వచ్చి నాకు ఈ వీడియో చూసి నాకు చెప్పమను. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ నువ్వు ఇడుకుంటే కొన్నోడు ఎవడు డబ్బులు పెడతాడు చెప్పు? రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? అది ఎక్కడ అమ్మేసి ఎక్కడో తీసుకొచ్చేయడానికి అప్పులు. అదే ఆ ప్లాన్. ఇంకా ఇప్పుడు అమ్మాను కదా. ఏదేది ఆ వైజాగ్ భూములు అవన్నీ అయిపోయినాయి. ఇంక పని లేదట. ఆవిడో కేసు పెట్టి ఆపాడట. లేకపోతే తాకట్లో పెట్టాడు. అమ్మడానికి ప్లాన్ అయితే ఆవిడ మహానుభావులు ఆవిడ ఆపారట. కోర్టుకి లెటర్ ఇచ్చి అమ్మేది ఇది వస్తాయి. ఉపేంద్ర ఏదో సినిమా తీసాడండి. ఆ సినిమా చూసాను, పేరు రావట్లేదు. సీఎం అయిన తర్వాత మొత్తం అమ్మిదండి అవన్నీ. ఆ సినిమా చూసినాడట ఈడు సైకోగాడు. అర్థం కావట్లేదు అనుకో. అదే అమలు చేస్తాడు. ఆ సినిమా మొన్నవాడు చూసానండి. సీఎం అయిన తర్వాత మొత్తం ఆడ ఇప్పుడులోకి వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం అభివృద్ధి లేదండి. చెయ్యడండి. అందరికీ తెలుసును. రాడు. ఒకలాగా వస్తే రావచ్చు. మొత్తం ఏ ఓటు వేసిన ఆడికి పెట్టి మనం వేసిన 175 175 వస్తే మామూలు సర్వనాశనం అయిపోయి మూట కట్టుకొని ఏదో రాష్ట్రం ఇది సేవకులం మర్చిపోతాం. మరి ఆ చెయ్యమనండి. అదే అని చెప్పమను. నాన్నబుడ్డికి వెళ్ళిపోతాను. మా మందు లేకపోతే ఆ మందు పిచ్చి మందు ఏం బ్రాండ్లు అవి? ఆ మందు అలవాటు ఉంది. ఆడిని ఇంకా మెంటల్ అయిపోతాను. మరి అది కంపల్సరీ పేదలేమో నాకు తెలియదండి. టీడీపీకే మేము. అది మళ్ళీ ఆడు వస్తామని పథకాలు బంద్ చేసుకుని ఇప్పుడు రాడు. జనాలు ఎవరు రారండి. డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఒక 1500 ఇచ్చి బిర్యానీ బీరు ఇస్తే ఎందుకు వెళ్ళరు? స్వతంత్రంకి వచ్చిన వాళ్ళు ఏంటి? జనాలు రావడానికి పెద్ద బరిలక్కాయలు ఎవరు నిలబడిందట. జనాలు రాలేదా? 7,000 ఓట్లు రాలేదు. జనాలు రావడానికి అంటే ఎన్నో కార్లు వచ్చాయి. మద్దతు ఎంతోమంది కలిపారు. మరి సీఎం కొడుకు తండ్రిలాగే చేస్తారని నమ్మకం అందరికి ప్రజలకి. మరి ముంచండి గంగపాలు చేసాను. మరి ఈసారి రాడండి. ఒకవేళ వచ్చినట్టు ఉంటే ఇదే ఎవరు కోట వేసినా ఆ మిషన్లో పెట్టి మన అయిపోద్ది. అది చెప్పడానికి ఇంకా లేదండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకి దేనికి లోటు లేదు, ఇబ్బందులు ఇవ్వగతులు లేవు. ఎక్కడ కూడా ఇది కొనుక్కున్న సభాస అన్నట్టుగా ఉండేది. మనకి తిండికి కానీ తిప్పలకు కానీ దేనికి కానీ బాగుండేది. ఇతను వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాను. కరెక్ట్గా చెప్తాను. అతను కాదనలేదు. ఇతను ఏంటంటే మరి ఇతను చేసింది ఇదో కానీ మరి అవులు చేసింది కానీ ప్రతిదీ మాకు కష్టమైపోతుంది తెలుసా. ఏది కొనుక్కోవాలనే చెయ్యాలన్నా కొన్ని కరెంటు బిల్లు ఫాస్ట్గా ఉన్నాయి.
రేట్లు ఎక్కువే ఉన్నాయి. అతను ఉన్నప్పుడు అంత లేదు మాకు. చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మహానుభావుడు ఇతను, ఒక మా హిస్టరీ దేవుడు పెట్టే మేము ఓట్లు వేస్తే కానీ ఇతను పైకి వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు మాకే కాదు, ప్రతి వాళ్ళకి కూడా కొంచెం ఇదవుతుంది. అయితే ఇతనికి కూడా ఆ దేవుడు మార్చాలనే కోరుకుంటాను. అంటే చంద్రబాబు నాయుడు లాగా చెయ్యాలని కోరుకుంటాను. మనం మామూలు విమర్శించకూడదు. ఏంటి అతనిలాగా ఇతనికి ఆ దేవుడు మార్చాలి, ఆ హృదయం మార్చి మళ్ళీ వేవి సమస్య లేకుండా చేసి అందరినీ శుభ్రంగా ఇబ్బందులు లేకుండా చేయాలని నేను కోరుకుంటాను. అంతే. ప్రజలు ఎలా నమ్మారు పాదయాత్రకు వచ్చేటప్పుడు? ఒక్కరోజు అన్నారు కదా, ఒక్క రోజుకి నమ్మారు, ఒక ఛాన్స్కి నమ్మారు. నమ్ముతామా లేదా? నువ్వు మాట్లాడాము మనవు, సరే నమ్మండి, మాట్లాడాము, దానికి ఏమో నమ్మినాము. మరి ఈ విధంగా మారుతుంది అనేసి మేము ఊహించలేదు. నేను అదే కోరుకుంటాను, దేవుడి పట్ల కోరుకుంటాను. ఏంటంటే అలా చంద్రబాబు నాయుడు లాగా మారితే మారే, లేదా చంద్రబాబు నాయుడు మళ్ళా మాకు సీఎంలా దేవుడిలాగా వస్తాడు. రేట్లు ఆకాశానికి అంటిపోతున్నాయి రేట్లు. ఇప్పుడు పాదయాత్రలో మద్యపాన నిషేధం చేసి అమలాకలకు బాగా చేస్తున్నారు కదా, పరిస్థితి అవును. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నాను అన్నాడు. 18,000 ఆలేట అన్నారు. 18,000 మాకు ఫస్ట్ తీసేయండి అన్నారు. మందు తీసేస్తామమ్మా, ఆడపిల్లలు శుభ్రంగా ఉంటారు అన్నారు. మళ్ళీ 18,000 అయ్యిగానే మందు రేట్లు ఏదో పెంచారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగ ఉంది? మా మొగులు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంది ఆడవాళ్ళకి. ఆ విధంగా వీళ్ళు నిలబడవచ్చు కదా, మా భర్తలే మా పశు కుంకలు నిలబడవచ్చు కదా. అయితే వీళ్ళలోన భర్తల్లోన కొద్దిగా ఉంది. పేగల మోయి తాగడం, అలా చూడకపోవడం, శాంతపోవడం కరెక్ట్ కాదు. నేను ఒక మానవతగా చెప్తాను, మగవాడిగా చెప్తాను, నాకు వేస్తనం లేదండి. పావులో ఒక్కబోడు కూడా అయిన పరిస్థితులు బట్టి చెప్తాను. వీళ్ళు కూడా కరెక్ట్గా ఉంది, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉందరు. తప్పు మనలోనూ కూడా ఉంటుంది. మనం తాగేసి రోడ్ల మీద తొంగని ఆ పెళ్ళం పిల్లలు లేట్ అవుతారు చెప్పండి. వాళ్ళకి న్యాయంగా మాట్లాడాలి. అన్న క్యాంటీన్లు ఇస్తారు కదా, అన్న క్యాంటీన్ నుండి పేదలు తినేవారు హైదరాబాద్ భోజనం. మరి పరిస్థితి ఇప్పుడు అన్న క్యాంటీన్లు మరి ఆ పరిస్థితి దేనికి ఎత్తిచారో మనకు తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 3 నెలలు 4 నెలలు కిందట ఒక అతను మాత్రం భోజనం పెట్టారు. 3 నెలలు 4 నెలలు పెట్టారు భోజనం. మరి అక్కడి నుంచి అతను ఆపేశారు. బాగుండేది అన్న క్యాంటీన్ మాత్రం. ఎక్కడికి ఉన్న పేదరాద అందరూ తినేవారు. అంటే అన్నం పెడతామంటే అవులేనే వెళ్తారు అక్కడికి. అది ఎన్నికలు జరిగితే ఎవరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది జనాలు అనుకుంటాను. మరి నాకైతే మరి ఉద్యోగస్తులు కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఇప్పటికి ఉద్యోగస్తుల మీద కొంచెం ఉన్నారు. ఈ పట్లని చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు ఉన్నాడు. మరి దేవుడు ఎటు పక్క నిర్ణయిస్తారనేది మాకు తెలియదండి. ఉన్న మాట చెప్తాను, దేవుడిది. నువ్వు నేను అనుకుంటూ కాదు, అది ప్రజల నిర్ణయం ఉండాలి, అది దేవుడి సంకల్పన ఉండాలి. దేవుడి విషయంలోనే మాట్లాడతాను, ప్రజలు ఉండాలి.